మీకు ఇరాన్ ఇచ్చిన ట్విస్ట్ లాస్ట్లో చెప్తాను. కాకపోతే అందరికీ తెలిసిందే, నిన్న అమెరికా B2 బాంబర్స్ $2.5 బిలియన్ అంటే ఇంచుమించుగా 18,000 కోట్లు రూపాయలు ఖరీదు చేసే 7 B2 బాంబర్లతో 14 GBU-57 30,000 పౌండ్లు అంటే 13,600 కేజీల బాంబులు 14 వాడి ఫోర్డో న్యూక్లియర్ సైట్ని, తర్వాత నతాజ్ న్యూక్లియర్ సైట్ని లేపేశారు. అదే కాకుండా ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్ని పర్షియన్ గల్ఫ్లో అమెరికన్ సబ్మెరీన్స్ నుంచి ఫైర్ చేసిన టామ్ హాక్ మిజైల్స్తోని అది లేపేశారు. సో 3 సైట్లు లేపేశారు. ఫోర్డో కొండల కింద 400 అడుగుల కింద 2,200 సెంట్రిఫ్యూజులు. ఈ సెంట్రిఫ్యూజులు మొత్తం సో ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్ చేసే టెక్నాలజీ అయితే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇవాళ ఇరాన్ ట్విస్ట్ ఏమి ఇచ్చిందంటే, మీరు ఈ సైట్లు లేపేస్తారని మాకు తెలుసు, మా దగ్గర ఆల్రెడీ 410 కేజీల రెడీ మేడ్ ఎన్రిచ్డ్ యురేనియం 60% దాటి ఉంది, దాన్ని మేము వేరే సైట్కి ఎప్పుడో మార్చేసాము అని. సో ఇంత ఖర్చు పెట్టి ఈ 14 బాంబులు 30,000 పౌండ్లు మొత్తం ఖర్చు, టోటల్ గాడిలో 125 విమానాలు, ఈ 7 B2 బాంబర్స్కి రీఫిల్లింగ్కి ఆయిల్కి అదంతా కూడా ఎంత ఖర్చు అయి ఉంటుంది?